అమ్మాయి కాదు ఈఎంఐ. ఓ ఆద్య, అది సరే కానీ ఎప్పుడు చెప్తున్నావు ఆంటీకి విషయం ఇంతకి? ఎగ్రీ తంతుంది నన్ను. ఏంటో తెలుసా నీకు? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, చాలా సెట్ అయి ఉన్నారు. ఒరేయ్, అలాంటివి ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నావేమో. అలాంటి ఉద్దేశం ఏం పెట్టుకోకు. నేనైతే అలాంటివి ఒప్పుకోను రోయ్. సెలబ్రిటీస్ గురించి చెప్తేనే అస్సలు మామ వినలేకపోయింది లవ్ మ్యారేజ్ గురించి. ఇంకా మన గురించి చెప్తేనా ఇంకా అంతే సంగతులు. పని చేద్దాం, మన ఫ్రెండ్ నేహా ఉంది కదా, వెళ్ళామంటే ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పే తీరుతుంది. ఓ యా, నేహాని అడిగితే చెప్తుంది కదా. కరెక్టే. ఓ పని చేస్తాను, 2 అవర్స్లో వచ్చి కలుస్తాను, ఓకేనా నీకు? అండ్ నేహాన్ కూడా రమ్మని చెప్తాము. చాలా భరోసా అది కూడా ఇస్తూ ఉంటుంది. సరే, మనం ఎప్పుడు కలిసి స్పాట్కి వస్తాను అయితే. ఓకే. నేహా వస్తుంది, మరి మన ఆద్య లవ్ స్టోరీకి ఏ భరోసా ఇస్తుందో చూద్దామా? ఆది, ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం టీ తాగి వెళ్ళరా. చిన్న పని ఉందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. ఏ పని మీద వెళ్తున్నావురా? సాయంత్రం టైం నీకేం పని ఉంటుందని? అదే మొన్న ఈఎంఐ ఉంది కదా, ఆ ఈఎంఐ బ్యాంక్ వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఈఎంఐ పనా? సాయంత్రం ఈఎంఐ లేటరా? చిన్న పని అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను కదా. వచ్చినా తాగుతాను. ఇప్పుడే వచ్చేస్తాను. అవును, సాయంత్రం బ్యాంక్ ఉండదు కదా, వీడెక్కడికి వెళ్తున్నట్టు అసలు అర్థం కావట్లేదు. ఇంకా రావట్లేదేంటి? ఓకే, పనిలో పని ఒకసారి నేహకు కూడా కాల్ చేసి కొంచెం టిప్స్ ఏమైనా తీసుకుందాం, ఇంట్లో ఎలా అమ్మని కన్విన్స్ చేయాలో. ఓకే, నేహ కాల్ చేద్దాం. హే, హాయ్ రావి, ఏం చేస్తున్నావు? వాట్స్ హ్యాపెనింగ్ డూడ్? హే నేహ, ఎక్కడున్నావు? ఒకసారి మన రెగ్యులర్ పార్క్ వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటిరా పార్కా? ఇప్పుడా? ఏంటి అంత అర్జెంటా? ఇప్పుడే రమ్మని చెప్తున్నావు? ఇప్పుడే రా. నేను ఆద్య నీతో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నావు. నీ అడ్వైస్ ఒకటి కావాలి. తొందరగా వచ్చి మన రెగ్యులర్ పార్క్ ప్లేస్ కలుద్దాం. వచ్చే. సరే, వస్తాను. ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడే రావటం నీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? నేను కరెక్ట్ టైంకే వచ్చాను కదా. ఓ, ఇప్పుడు మీ ఇంట్లో చెప్పావా ఆంటీకి ఇంకా లేదా మన గురించి? అదే మ్యాటర్ మీద నేహాన్ రమ్మని చెప్పాను. మన రెగ్యులర్ పార్క్ లో వస్తా అని చెప్పింది. కొంచెం డిస్కస్ చేద్దాం, ఏముంటుందో విందాం. ఓకే, కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో పడేయాలి కదా మన లవ్ మ్యాటర్. చూద్దాం. నేహా స్టార్ట్ అయిందా? యా, వచ్చేస్తుంది. ఇంకొక 5 minutes. యా, ఇంకేంటి సంగతులు? యా, చెప్పాలి. హాయ్. హాయ్. హే ఆద్య, నాద్య, చాలా రోజులైంది. ఎలా ఉన్నారు మీరు అసలు? యా, మేం బాగున్నాం. నువ్వే ఎప్పుడు బిజీ. కొంచెం బిజీ అయినా నాదేముంది, మీది కదా అంత. యువర్ లవ్ బర్డ్స్, మీరు చెప్పాలి ఏం జరుగుతుంది, చెప్పండి. ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. నువ్వు వచ్చావు కదా, ఏమైనా అడుగుదాం సొల్యూషన్ అని చూస్తున్నాం. అయినా నా ప్రాబ్లంతో పోలిస్తే మీ ప్రాబ్లం అసలు ఒక ప్రాబ్లమేనా? అసలు ప్రాబ్లం ఏంటంటే మా లవ్ స్టోరీ మా అమ్మకి చెప్పి ఎలా కన్విన్స్ చేయాలో తెలియట్లేదు. చాలా రోజులు మా లవ్ మ్యాటర్ పెండింగ్లో ఉంది. అవునా? ఇట్స్ బీన్ లాంగ్ టైం. ఇంకా చెప్పలేదా ఇంట్లో? యా, ఇంకా చెప్పలేదు. అందుకే కదా నిన్ను పిలిపించాం. నువ్వేమో ఎప్పుడు బిజీయే. అయ్యో, నేను ఎప్పుడు బిజీ కాదు. మీకోసం నేను ఎప్పుడు అడ్వైస్ చేయడానికి ముందు ఉంటాను అన్నిట్లో. యాక్చువల్లీ నాకు నిఖిల్కి కూడా ఇంట్లో చెప్పుకొని అంతా ఓకే చెప్పించుకోవడానికి చాలా కష్టంగా ఉంది తెలుసా. కానీ ఏం చేస్తాం, మేనేజ్ చేసుకోవాలి అంతే, మరి తప్పదు.
హే అక్కడ చూడండి జింకలు, వావ్ భలే ఉన్నాయి కదా. ఇక్కడ ఇంత సీరియస్ మ్యాటర్ అవుతుంటే జింకలు అంటే ఏంటి? కమాన్. మీ ఇంటికి వచ్చి నేను ఆంటీతో మాట్లాడతాను. ఫస్ట్ నా గురించి చెప్పి, నిఖిల్ గురించి చెప్పి, మా సిచ్యువేషన్కి ఆంటీ ఏం హెల్ప్ చేసి ఎలా చెప్పగలరో చూసి, సేమ్ మీకు కూడా అదే రియాక్షన్ వస్తుంది ఆంటీ నుంచి అని మనం గెస్ట్ చేయొచ్చు. మీ సిచ్యువేషన్కి కూడా ఆన్సర్ దొరికేస్తుంది. ఏమంటారు? మీరేం బాధపడద్దు. ఆంటీ చెప్పే సిచ్యువేషన్ బట్టి క్లియర్గా మీకేం రిజల్ట్ వస్తుందో మనకి ఇప్పుడే తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఇదంతా ఒక ప్లాన్గా చేయొచ్చు. మీరు దేనికి బాధపడద్దు. నేనున్నాను, నేను చూసుకుంటాను. ఓకేనా గైస్? ఇదేదో చాలా బాగుంది. దీన్ని బట్టి అసలు మా అమ్మకి ప్లాన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. సెట్. దీంతో ట్రాక్ మార్పించవచ్చు. వెళ్దాం, ముందుకు వెళ్దాం. ఇదేదో బాగానే ఉంది.